నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన సీతారామాంజనేయులు గారిని ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయన అసలు ఎందు గురించి ములాఖత్ అయ్యారు? ఒక న్యాయవాదిగా ములాఖత్ అయ్యారా, లేదంటే వైసీపీ ప్రతినిధిగా ములాఖత్ అయ్యారా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సీతారామాంజనేయుల్ని ములాఖత్ అయ్యారు సార్. కట్ చేస్తే బ్రాహ్మణ సంఘాలన్నీ ధర్నాలు చేస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అండి, ఉండవల్లి అరుణ్ కుమారు రాజకీయ సన్యాసం చేశానని చెప్పినా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి వ్యతిరేకంగానే ఆయన స్వరం ఉంది. అప్పుడప్పుడు 1%, 2% టీడీపీ భలే ఉంది, చంద్రబాబు మంచోడు, గొప్పోడు, దేశంలో గొప్ప నాయకుడు అంటాడు. అది నిజమే, అది కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మిగతా అంతా జగన్కి అనుకూలంగానే మాట్లాడాడు చాలా 10 ఏళ్ళ నుంచి. అంతకుముందు అలాగే డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి బంటు అతను. అయితే ఇక్కడ సీతారామాంజనేయులు గారితో ఆయనకి బంధుత్వం ఏదో ఉందంటారు. అలాగే ఈయన మార్గదర్శి మీద రామోజీరావు గారి మీద యుద్ధం చేసినప్పుడు ఈయన కోరిక మేరకే ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన సిఐడి వాళ్ళు వెళ్ళి ఆయన హాస్పిటలైజ్ అయి ఉంటే కూడా ఆయన విచారణ చేసి ఆ దృశ్యాలు కూడా బయటకు వదిలేరు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న పేషెంట్ దృశ్యాలు బయటకు వదలకూడదు అంటే అనైతికంగా వ్యవహరించారు. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇది ఈయన ములాఖత్ అయిన మన్నాడు మూడునాడు బ్రాహ్మణ సంఘాలు పేరుతో కొంతమంది ఒక ఖండన ఇచ్చారు. ఆయన్ని ఇలాగ వేధిస్తున్నారు అక్రమ కేసులన్నీ. అంటే నిజానికి ఒక మాట బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి ఒక మాట చెప్పుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి మా ఊరిలో బ్రాహ్మణులతోటి చాలా సాన్నిధ్యం ఉంది, స్నేహం ఉంది. మేము మా గురువులు ఉన్నారు, అందులో మాకు చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు మా స్నేహితులు. అలాగే ఆ కుటుంబాలతో మాకు మంచి సన్నిహిత సంబంధాలు, స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళతో. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది చెప్పినట్టుగా వివక్ష కానీ వారి అతిశయం ఆడంబరం కానీ నాకు తెలిసిన మా ఊరి బ్రాహ్మణుల్లో ఎప్పుడు కనిపించలేదు. వాళ్ళు కూడా ఏం చిన్నవాళ్ళేం కాదు, పెద్ద పెద్ద కరణీకాలు చేశారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బాగా భూస్వాములుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అందులో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు కూడా వాళ్ళలో నాకు ఆ వివక్ష ఎప్పుడు, ఇతరుల పట్ల వివక్ష ఎప్పుడు కనిపించలేదు. నేను వాళ్ళ పిల్లలతో పాటు సొంత మనిషిలాగే తిరిగి ఉన్నాను. అంటే వివక్ష ఉంటే మరి మన శూద్రులం కాబట్టి మనం పక్కన పెట్టారు, బ్రాహ్మణులు అంటరానితనం పాటించేవారు అని ఈ టైప్ అంటారు. ఎప్పుడో జమానాలో జరిగి ఉండొచ్చు, దాన్ని మనం ఎవరో కాదనలేని సత్యం. అది ఎప్పుడో జమానాలో జరిగింది. స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఇవాళకి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో 2 క్లాసుల సిస్టమ్ ఉంది. అవన్నీ పక్కన పెడితే మనకు తెలిసి అంటే చాలా వరకు వాళ్ళందరూ చదువుకున్నారు, సమాజంలో కలిసిపోయారు, వాళ్ళు సాధారణమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఎక్కడ అతిశయం ఆడంబరం కనపడలేదు, కొంతమందిలో కనపడితే కనపడ ఉండొచ్చు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను గమనించింది నేను చెప్పాను. ఇప్పుడు మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, పౌరోహిత్యం చేస్తారు, మర్ల సీతారామయ్య గారు అండి. మేము ఎంత అభిమానిస్తాం, గౌరవిస్తాం, గుర్తిస్తామంటే ఆయన నాతో పాటు చిన్నప్పుడు ఆడుకున్నాడు, మా స్నేహితుడు. అయినా సరే ఆయన ఒక గురుస్థానం పొందిన తర్వాత ఆయన గురువుగానే భావిస్తాం. ఆయన నాకు దాదాపు 20-25 ఏళ్ల క్రితం ఒక ఉపదేశం, గురువు ఉపదేశం అంటారు, అలాగా నేను కొంచెం కష్టంలో ఉన్నానండి, నాకు ఏంటంటే అది మంచో చెడో, అది నిజమో అబద్ధమో ఏమైనా కానివ్వండి, నాకు ఒక 2 చెవులో చెప్పాడు. దాన్ని నేను ఇవాళకే పఠిస్తూ ఉంటాను. అది రాహుకేతుకు సంబంధించి పఠిస్తూ ఉంటాను. అది ఇప్పుడు అవసరమా లేదా అనుకో, నాకు అదొక నిత్యాభ్యాసం అయిపోయింది. దేవుడి దండం పెట్టుకున్నప్పుడు అది మా గురుగారు చెప్పాడు కదా అని దాన్ని పాటిస్తాను, దాన్ని స్మరిస్తాను. నాకు మంచి జరుగుతుందని అనుకున్నాను. నాకు అదొక విశ్వాసం, నమ్మకం. వాళ్ళ పట్ల మాకు ఆ గౌరవం, అభిమానం ఉంది. వాళ్ళు కూడా అంతే వాత్సల్యం, గౌరవం, ప్రేమ, సమాజహితం కోరతారండి. పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, అర్చకులు కానీ, దేవుడి దగ్గర అర్చన చేసేవాళ్ళు కానీ వాళ్ళు సమాజహితం కోరతారు. భక్తుడికి భగవంతుడికి మధ్యన ఉంటారు. ఇది ఆ సామాజిక వర్గాలు కొన్ని చోట్ల కొంతమందికి ఏదైనా విభేదాలు ఉండొచ్చు. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉన్నట్టు ప్రతి చోట ఇలాంటి అభిప్రాయాలకి కొంత మినహాయింపులు ఉండొచ్చు. కానీ మెజారిటీ చాలామంది శాంతి కాముకులు, శాంత స్వరూపులు, శాంత స్వభావం ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు విజ్ఞానవంతులు, వివేకవంతులు, కళాకారులు, సాహిత్యకారులుగా మనం చూస్తూ వచ్చాం. అనేక సాహిత్య సంపదను మనకు పంచిపెట్టారు. ఇదివరకు విద్యా, వైద్యం అన్నిటిలో వాళ్ళు ముందుండేవారు, కళారంగంలో కూడా ముందుండేవారు, ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ మీద అనవసరంగా పోతే ఈర్ష్య అసూయలు, ఒకవేళ వివక్ష పట్ల ఎవరైనా గాయపడిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఎవరి స్వేచ్ఛని మనం ఎవరో హరించడం. ఇక్కడికి వచ్చేటప్పటికి డెఫినెట్గా వాళ్ళు ఈ సీతారామాంజనేయులు లాంటి నేరస్తుడికి సపోర్ట్ చేయరని చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే
సీతారామాంజనేయులు ఏ సామాజిక వర్గం అయినంత మాత్రాన ఆయనకి మద్దతు ఎవరో, ఆయన సపోర్ట్ చేయరు, ఆయన చర్యల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే అతను ఎంత దుర్మార్గం వ్యవహరించాడు అనేటువంటి వాళ్ళందరికీ తెలుసు కదా, బాగా చదువుకున్నారు కదా. ఐవైఆర్ కృష్ణారావు గారు ఏం చేసాడో తెలుసు కదా వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కసారి పొరపాటు పడతారు. ఎందుకంటే రమణ దీక్షితులు గారు లాంటి ఒక ప్రధాన అర్చకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవుని సేవలో తరించే వ్యక్తి భాగ్యశాలి, ఆ స్వామివారి సమక్షంలో నిత్యం ఉండగలిగిన అదృష్టవంతుడు భాగ్యశాలి. అటువంటి నోట్లోంచి అబద్ధాలు వచ్చినాయి, కొన్ని తప్పుదోవ పట్టించాడు. ఆ సమాజం కొంత హర్ట్ అయిన మాట వాస్తవం. కానీ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరికైతే మద్దతు ఇస్తున్నాడో వాళ్ళు హిందూ మత ద్రోహులు అనేటువంటిది, హిందూ మతాన్ని అణిచివేయడానికి, హిందూ మతం నుంచి హిందూ మతం లేకుండా చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేటువంటిది అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా మనసు మార్చుకున్నారు. వాళ్ళకి ఆదరణ తగ్గింది. ఇలాంటి వాళ్ళలో కూడా పరివర్తన వచ్చింది చాలామంది. అంటే అతనికి బహిరంగంగా సపోర్ట్ చేసిన కొంతమంది ప్రధాన ఆలయాల అర్చకులు అందరూ కూడా మనసు మార్చుకున్నారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ని అసహించుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా గత జగన్మోహన్ రెడ్డి అయ్యాలో 5 సంవత్సరాల్లో ఆలయాల్లో పూజారుల మీద, అర్చకుల మీద శ్రీశైలం కానీ, శ్రీకాకుళంలో కానీ అనేక చోట్ల భయంకరమైన దాడులు జరిగినాయి. వాళ్ళ పట్ల వివక్ష స్పష్టంగా కనిపించేలా చేసింది. వాళ్ళని మనుషులుగానే చూడలేదు. వాళ్ళు కొంతమంది శ్రాద్ధ కర్మలో ఇటువంటి పిండ ప్రదానాలు చేసి నిత్యం మన హిందూ మతంలో మనం నమ్మే గతుల గురించి, పుణ్యగతుల గురించి మనం నమ్ముతాం, విశ్వాసం ఉంది. ఆ కార్యక్రమాలు పూజ చేసుకునే చోట వాళ్ళకి ఆటంకాలు కల్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఒకటో మాట్లాడలేదు, కనీసం ఖండించలేదు. వీళ్ళందరూ కూడా దైవ దోషాన్ని వ్యతిరేకిస్తారు, దైవాపచారాలని, సంప్రదాయాలకి విఘాతం కలిగించడాన్ని వాళ్ళు సహించలేరు, బాధ కలుగుతుంది. ఎందుకంటే నిత్యము స్తోత్రీయంగా ఉండి నిప్పులు గడిగే మనుషుల్లాగా కొంతమంది ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ వాక్శుద్ధి ఉంటుంది, వాళ్ళ అన్నమాట నిజమైపోద్ది, వాళ్ళ మాట మంత్రం అయిపోద్ది. ఇది నేను ఎగ్జాగ్రేట్ చెప్పట్లేదండి, ఇది వాస్తవం. అంటే సద్బ్రాహ్మణుడు వాక్కు బ్రహ్మవాక్కుని మించి ఉంటుందండి, ఒక సద్బ్రాహ్మణుడు వాక్కు. దీన్ని ఒప్పుకొని తీరాలా. అంటే ఇది మనం ఏదో వాళ్ళు పొగడ్డానికి అని కాదండి, ఒక్కొక్క వ్యక్తి విశిష్టత అది సాధన వల్ల వస్తుంది. అరిషడ్ వర్గాల్ని జయించి వాళ్ళు ఈ రాగద్వేషాలకు అతీతంగా ఒక ఋషుల్లాగా మారిన వాళ్ళు డెఫినెట్గా శక్తి వస్తుంది వాళ్ళకి. అది మీకన్నా వస్తుంది, నాకన్నా వస్తుంది. మనకన్నా వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తుందంటే వాళ్ళ స్వచ్ఛత, ఆ మంత్రం యొక్క దాన్ని పలికే స్పష్టత, స్వచ్ఛత, ఆ పవరు మంత్రమై పనిచేస్తుంది. మన అపశబ్దాలు, అపస్వరాలు పలకుండా ఉంటే మనకి పనిచేస్తుంది. మనం అది పనిచేయలేకపోవడం కారణం అది మనమే మనల్ని మనం సాధన చేసి మార్చుకోవాలి తప్ప వాళ్ళని నిందించకూడదు. అర్థమైందండి మీకు? ఇక్కడ మనం వాళ్ళకున్న దాన్ని గురించి నిందించకూడదు, మనకు లేని దాన్ని మార్చుకుని మనం కూడా అలా తయారవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం నిందించకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వండుల అరుణ్ కుమార్, సీతారామాంజనేయులు చేసిన చిన్న తప్ప అండి. ఒక మహిళని, ఆవిడ ఎవరైనా కానివ్వండి, తీసుకొచ్చి హింసించి, కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హింసించారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా హింసించాడు. ఒక వ్యక్తి మరి ఉన్నత వర్గాల్లో ఉన్న, ఉన్నత ఉద్యోగం చేస్తున్న, హోదాలో ఉన్న వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి చేయదగిందేనండి అది. సామాజిక వర్గం పక్కన పెట్టండి, అతని స్థాయికి, అతని ఉద్యోగానికి చేయకూడదు కదా. అతని మీద హత్యానేరం మోపాలా, పోక్సో చట్టం పెట్టాలా, కిడ్నాప్ కేసు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలా. అతను అసలు బయటకే వదలకూడదు, పూర్తి స్థాయిలో శిక్షించాలి. అతనికి మద్దతుగా కానీ, అతను కలుసుకుని అతను సహాయం చేయడానికి కానీ ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళు దోషులే. ఒక దుర్మార్గానికి మీరు మద్దతుగా ఉన్నా, అతను దుర్మార్గానికి మీరు వత్తాసు పలికినా మీరు ద్రోహులే, మీరు దోషులే. దాన్ని నేను తెలుసుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కామెడీగా అనిపించవచ్చు కానీ కొంతమంది తేలిగ్గా తీసుకుంటారనొచ్చు. కానీ అదుర్సు సినిమా అని ఓ సినిమా వచ్చింది 10-15 ఏళ్ల క్రితం. అందులో బ్రహ్మానందం గారు ఒక అర్చకుడిగా, పౌరోహితుడిగా ఉంటాడు. ఆయన ఏదో లవ్ మ్యాటర్, అది కామెడీగా తీశారు సినిమాలో. కానీ అందులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం అంతర్లీనంగా ఒక పాయింట్ ఉంటుంది. అగ్రహారం వెళ్ళి ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని అగ్రహారం వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటాడు, నాకు ఇలాగ అన్యాయం చేస్తున్నాడు పలానావాడు అని చెప్పేసి, చారి అన్న అతను చేస్తున్నాడు అంటే వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు. నడు అడుగుదాం వెళ్ళి, మీకు ఎందుకు అన్యాయం జరగాలి, నీకు ఎందుకు మోసం చేశారు వాళ్ళు, మీరు నీ డబ్బు అంతా తినేసి ఎందుకు ఇలా చేశారు అడుగుదామని వస్తారు. వచ్చిన తర్వాత అందులో ఒక పెద్ద ఆయన, ఒక పంతులు గారు అడుగుతాడు, ఏదో పెద్ద మనసు చేసుకుని ఆ పెద్ద ఆవిడ్ని, భర్త లేని ఆవిడ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో, దానికి మీరు అభ్యంతరం ఎందుకు పెట్టారు, ఆ మోసం చేయటం ఏంటని అడిగితే వాళ్ళు బ్రహ్మానందం గారికి అప్పుడు అర్థమవుతుంది, నేను సరిగ్గా చెప్పలేకపోయినా వీళ్ళకి ఇలా అర్థం చేసుకున్నారా అంటాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఒకసారి. వాళ్ళలో తప్పులేదు, వచ్చిన వాళ్ళలో. వచ్చి ఏం చెప్తారు, ఏం జరిగిందో తెలుసుకోవడం కాదు, నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఈ నిజం చెప్తారు. ఇతను తల్లిని కాదయ్యా బాబు, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని అంటే అప్పుడు వాళ్ళందరూ కలిపి అతనే తిట్టేసిపోతారు.
ఈ బ్రాహ్మణ సమాజం కూడా ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నిజంగా ఏం జరిగిందేమో అనుకుని వచ్చినా తర్వాత వచ్చి అని చెప్పేసి పక్కపోతారు. దాన్ని సమర్థవంతంగా వివరించి చెప్పగలగాలి. సమర్థవంతంగా వివరించి చెప్పకపోయినా వాళ్ళు తెలుసుకోగలరు. ఎందుకంటే సీతారామయ్యలో ఏం అన్యాయం చేశాడో, ఏ దుర్మార్గం చేశాడో ఎవరో దాచిపెట్టింది కాదండి. అది గుప్పిట్లో ఏం లేదు, ఓపెన్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అరాచకవాదికి మద్దతుగా నిలిచి అతనికి నమ్మిన బొంటిగా పనిచేసి అతను సైన్యాధ్యక్షుడిగా పనిచేసాడంటేనే అతను దోషి, నేరస్తుడు. ఇంకా అందులో అనుమానం పెట్టుకోక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. ఇక్కడ సామాజిక వర్గాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సామాజిక వర్గ కుల కవచాన్ని వాడదామని చూస్తారు. కుల కవచం వాడటం అనేటువంటిది పరిపాటి అయిపోయింది ఇక్కడ. అది ఇక్కడ పని జరగదని నేను అనుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.